ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రశస్త నామంలో చేరి వచ్చిన దైవ సేవకులకు, సంఘ పెద్దలకు, మరి నా ప్రియమైన కుటుంబీకులకు మరి నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిదీ చెప్పాలంటే టైం చాలదండి. కాబట్టి అంటే ఆ రోజు పరిస్థితి, దాని ముందు 7వ తేదీ నుంచి సిక్ అవుతూ వచ్చారు. 7వ తేదీ వెడ్డింగ్ డే అయింది. ఆ రోజే అసలు ముక్కులోంచి రక్తం వస్తూ ఉంది. ఇవన్నీ నేను ఇంతకు ముందు చెప్పాను. విజయవాడ వెళ్ళటము, తమ్ముడు బాబు ఎంగేజ్మెంట్కి వెళ్ళటము, ఈ లోపల బాలేకుండా రావటము, ఆ డాక్టర్ ఇక్కడికి వెళ్ళిపోమంటాము, చెన్నైకి వచ్చేసాము. సండే అయ్యాక మండే వెళ్దాం అనుకున్నాము. ఆ రోజు మేము వచ్చిన రోజు రాత్రి చాలా బాగున్నారు. ఆ రోజు నార్మల్ ఉంది బీపీ, అందువల్ల మేమేమీ టెన్స్గా ఫీల్ అవ్వలేదు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే బీపీ సండే మార్నింగ్ హై బీపీ ఉంది. అసలు కనీసం కిందకి దిగి రాలేకపోతున్నాడు అనమాట. టైటన్ వస్తే టైటీ మీద వాలి అలా చిన్నగా నడుచుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు హాస్పిటల్లో పక్క రూమ్ పిలిచి పటేల్ డాక్టర్ గారు, మరి శ్రీనివాసరాజు డాక్టర్ గారు నెల్లూరులో ఫోన్లో లైన్లో మాట్లాడుతూ మరి ఈసీజీ పంపించి ప్రతి లీడ్లో కూడా, అంటే ప్రతి లైన్లో కూడా సివియర్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పారు. హాఫ్ అన్ అవరే టైం, తప్పకుండా ఇమీడియట్గా రష్ అవ్వాలి అని చెప్పారనమాట. కానీ అన్నకైతే అవన్నీ నేను చెప్పలేదు. మామూలే కదా, బ్లాక్స్ ఏ వస్తుంటే చెన్నై వెళ్ళి చూపించుకుందాం అన్నట్టుగా నేను చెప్పాను. కానీ తీరా కారు ఎక్కి వెళ్ళే టైంకి చిన్నబాబు చెప్తే చిన్నోడు పెద్దోడిని లేపేశాడు, జాషువాని. వాడేమంటాడు, నువ్వు అసలు నెల్లూరు వైపే తిప్పద్దు బండి, చెన్నై వైపు తిప్పంటాను. పక్కనే అన్నున్నాడు, చెప్పటం ఇష్టం లేదు కానీ తప్పదు. ఇంకా అప్పుడు ఆయనకి విషయం కూడా తెలిసిపోయింది అనమాట. హాఫ్ అన్ అవరే టైము, ఎట్లా వెళ్ళమంటావు, కొంచెం స్టేబుల్ అయ్యాక వెళ్తాము అని నేను అన్నాను. లేదు వద్దు, అస్సలు ఒప్పుకోను, నువ్వు చెన్నై వెళ్ళు మమ్మీ అని. ఇంకా వాడు ఆ దారి పొడుగుతా అనమాట. ప్రార్థన చేయటం, ఒక ప్రామిస్ ఇవ్వటం, ప్రార్థన చేయటం, ప్రామిస్ ఇవ్వటం. మేము చెన్నై వెళ్ళే లోపల చిన్నబాబు జాన్ ఇజ్రాయెల్ అప్పటికప్పుడు ఫ్లైట్ ఎక్కి నాకు మోరల్ సపోర్ట్ ఇస్తా చెన్నైకి వచ్చేసాడు. ఇలాగ బిడ్డలిద్దరు ఎంతో కష్టపడ్డారు, ఎంతో ప్రయాసపడ్డారు. నిజంగా దేవుని మహాకృప. అసలు ఆదివారం అది జరగటం కూడా అది దేవుని యొక్క కృప అన్నమాట. ఆదివారం అవటం వల్ల అందరికీ తెలిసిపోయింది, ఎవరింటికి వెళ్ళలేదు, అందరు ప్రార్థన చేశారు. ఆ రోజు నా దినభాగంలో అయితే దేవుడు మాట్లాడింది 66వ కీర్తనలో. పోయినసారి నేను చెప్పాను, జస్ట్ గుర్తు చేస్తున్నాను. జీవప్రాప్తులనుగా మమ్మల్ని కలుగచేవాడు ఆయనే, ఆయన మా పాదములు కదలనీయుడు. తర్వాత దేవా నీవు మమ్మల్ని పరిశీలించున్నావు, వెండిని నిర్మలం చేరీతిగా మమ్మల్ని నిర్మలం చేసి ఉన్నావు. నీవు బందీ గృహంలో మమ్మ ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి, నర్లు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేస్తేవి, మేము నిప్పుల్లోనూ నీళ్ళలోనూ పడితిమి, అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. ఆ తర్వాత రోజు 10వ తేదీ హాస్పిటల్లో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడింది, భూమి మీద నీ మార్గము తెలియబడినట్లు, అన్యజనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లు దేవుడు మమ్మను కరుణించి మమ్మను ఆశీర్వదించును గాక. సో ఈ 2 వాగ్దానాలు దేవుడు మాట్లాడాడు. తర్వాత మామూలుగా దినచర్య ప్రకాశిని అని డైలీ లైట్ అని ఉంటుంది అన్నమాట. ఆ బుక్ చదివినప్పుడు మరి మార్చి 9వ తేదీన దేవుడు ఇచ్చిన వాక్యం ఏంటంటే 33వ కీర్తన అండి. 33వ కీర్తన 18వ వచనం. వారి ప్రాణమును మరణం నుండి రక్షించుటకు, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయనందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిల్చున్నది. అంటే ఇంకా చాలా ఉన్నాయి కింద, ప్రభువుని స్తుతించండి అట్లానే. సో కేవలం ఈ వాగ్దానాలు చేతపట్టుకున్నాను. పక్కనే ఉన్నాడు, ఏడవలేను, ఎక్స్ప్రెస్ చేయలేను, ఇంకా అసలు చాలా టెన్షన్ అన్నమాట. అలాంటి పరిస్థితుల్లో ప్రతి క్షణము దేవుడే బలపరుస్తూ వచ్చాడు, వాగ్దానం మీద ఆనుకోవడానికి కృపించాడు. హాస్పిటల్కి వెళ్ళాము, డాక్టర్స్ డిక్లేర్ చేసి చెప్పేశారన్నమాట, ఇప్పటికీ 3 times హార్ట్ సర్జరీస్ అయినాయి, మేము చేయగలిగినంత చేసాము. ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్ట్, బాగా బ్లడ్ వెసల్స్ ష్రింక్ అయిపోయినాయి,
షింక్ అయిపోయిన బ్లడ్ వెసల్స్ క్లోజ్ అవ్వకుండా చూసుకోండి, ఇంకంతకన్నా ఏం చేయలేము అని వాళ్ళైతే చేతులు ఎత్తేసారు. టెంపరీ ట్రీట్మెంట్ ఇచ్చారు, ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటంటేనండి, హై బీపీ, నిద్ర లేవటం హై బీపీ. ఆ రోజు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎంత బీపీ ఉందో అంత బీపీ. గబగబా కాఫీ ఇవ్వటం, బీపీ మాత్రం వేయటం. మళ్ళీ ఒక 2 అవర్స్కి మళ్ళీ హై బీపీ. మళ్ళీ వెంటనే ఈ బిల్లగన్నే రాకుంటే అది నీళ్ళల్లో కాసి ఆ నీళ్ళు ఇవ్వటం. మళ్ళీ 2 అవర్స్కి తెల్లగడ్డ బాగా కొట్టేసి ఆ నీళ్ళు ఇవ్వటం. ఇట్లా ఏదో టెంపరీ ట్రీట్మెంట్లు ఇచ్చుకుంటా దాదాపు 6 months అయిపోయిందండి. ఈ లోపల మరి అమెరికా నుంచి భానుప్రసాద్ గారు, అప్పుడు కాన్ఫరెన్స్ జరుగుతుంది. యాక్చువల్గా మా ప్లాన్ ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగాలేదు, 5th రాయవెల్లూరు వెళ్ళాలి, అపాయింట్మెంట్ తీసుకున్నాం. కానీ నా హార్ట్ ఎప్పుడు ఎట్లుంటుందంటే, ఫస్ట్ ఆయన చూడాలి, తర్వాతే నాది. సో ఖచ్చితంగా మీ హెల్త్ ముఖ్యము. 4th చెన్నై సిమ్స్కి రివ్యూ తీసుకుందాము, అక్కడికి వెళ్దాము, 5th వెళ్దామని. మమతక్క కర్నాల వీధి చాలా భయంకరంగా ఏడ్చి బతిలాడింది అనమాట. అక్క ఆయన చెకప్ తీసుకెళ్ళాలక్క అంటే, లేదమ్మా ఒక్కసారి నా మాట విను, ఒక్కసారి ఆ మీటింగ్కి రామ్మా, వినమ్మా, ఆయన హెల్త్ టిప్స్ చెప్తారని. సరేనని నేను అన్న చెన్నై క్యాన్సిల్ చేసుకొని వెళ్ళామండి. వెళ్తే అక్కడ చాలామంది సాక్ష్యాలు చెప్తూ వచ్చారు వైటమిన్ D3 గురించి. సరే వైటమిన్ D3 వాడదాము, ఎటు తిరిగి బాగాలేదు, తప్పదు, చూద్దామని స్టార్ట్ చేసామన్నమాట. రోజు 5 మాత్రలు లెక్కన, వారం రోజులు 5, తర్వాత వారం రోజులు 4, తర్వాత వారం రోజులు రోజు 3, తర్వాత రోజు 2, తర్వాత రోజు 1, అలా స్టార్ట్ చేసి వాడామండి. అంటే D3లో ఏం లేదు, కానీ నిజంగా క్రిస్టఫర్ గారు చెప్పినట్టు తమ్ముడు, దేవుడిచ్చిన అవకాశాలు మనం సద్వినియోగం చేసుకుంటా ఉంటే మనకు తెలియకుండా ఆ బ్లెస్సింగ్స్ అనేవి మనం అచీవ్ చేసుకుంటాం. అప్పుడు నిజంగా వెళ్ళటము, వాడటము అద్భుతం జరిగిందండి. అసలు అప్పటి నుంచి ఈరోజు వరకు అన్న బీపీ 120/60 ఉంటుంది. 60 తక్కువ అని అంటారేమో, హల్లెలూయా. 60 తక్కువ అని మీరు అనుకుంటారేమో, కానీ కార్డియాక్ పేషెంట్స్కి వాళ్ళకి బీపీ ట్యాబ్లెట్స్ వేసి ఎప్పుడు 60లోనే ఫిక్స్ చేస్తారు. కాబట్టి వాళ్ళకి చాలా పర్ఫెక్ట్ బీపీ ఉన్నట్టు అనమాట. కాబట్టి అలాగా దేవుడు అద్భుతంగా సాయం చేశాడు. ఎప్పుడైనా బాగా అలసిపోయి స్ట్రెయిన్ అయితే 130/60 లేకపోతే 140/70 ఇంతలోనే ఉంటుంది. అంటే దేవుడు అద్భుతమైన రీతిగా ఔషధాన్ని తన బాడీలో సెట్ చేసి ఆ గుండెని బలపరిచి ఒక నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం కలుగ చేస్తాను అన్నట్లుగా దేవుడు అద్భుతమైన రీతిగా మరి సంఘ ప్రార్థనలు విని, మరి నిజముగా మీ అందరి ప్రార్థనల వల్లనే దేవుడు ఒక నూతనమైన కృపని తన దాసునికి ఇచ్చాడు. మరి మార్చి 10 నుంచి మార్చి 10 వరకు ఉన్నారంటే దేవుని కృప. అది కాకుండా ఈ సంవత్సరంలో కూడా ఏమాత్రం తగ్గకుండా ప్రతిరోజు మేము అనుకోమండి. నేనైతే రోజు గొడవ పెడుతుంటాను, ఎక్కువ మీటింగ్స్ పెట్టుకోవద్దని అనుకోం కూడా అనమాట. ఏదో ఒకటి, ఒక మరణం వచ్చో, ఒక మీటింగ్ వచ్చో, బర్త్డే వచ్చో, ఎట్లయినా ఉదయం ఒక మీటింగ్ ఉంటుంది, రాత్రి ఒక మీటింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఇంటికి వచ్చి మంచం దగ్గరికి వచ్చేసరికి 12-1 గంట ఉంటుంది. కొన్నిసార్లు ఆయనకి 70, నాకు 65. కొన్నిసార్లు అసలు ఈ మధ్యకాలంలో నాకు శక్తి చాలక కొన్ని నేను స్కిప్ చేస్తూ వస్తున్నాను, కానీ ఆయన మాత్రము ప్రతి మీటింగ్కి వెళ్తూ ఉన్నారు. వీటన్నిటికి కారణము మరి వెనక దేవుని కృప, ఆ వెనక సంఘంగా మీరందరూ చేస్తున్న ప్రార్థనలు, మీ ప్రార్థన సహకారం, మీ యొక్క ప్రార్థన ప్రోత్సాహం మాత్రమే. నిజంగా ఆ విషయంలో మేము సంఘానికి ఎంతైనా కృతజ్ఞత కలిగి ఉంటాము. నిజంగా మీ ప్రార్థనలే నిలబెడుతూ తన దాసును కృపణిస్తూ మరి బలపరుస్తూ నడిపిస్తూ వస్తున్నాయి అన్నమాట. అందుకని మీకు వందనాలు చెల్లిస్తూ, మరి ఎన్నోసార్లు మరి వెలుపల పోరాటాలు, లోపల భయాలు మా జీవితాల్లో మాకున్నాయి. అయినప్పటికీ దేవుడు తన కృపను ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. కాబట్టి మీ ప్రార్థనలు మాకు ఎంత అవసరం, మీరు ప్రార్థించండి. మరి తన దాసుని పక్షంగా మీరు చేస్తున్న ప్రార్థన విజ్ఞాపనలు, మీ ప్రేమ, మీ సమర్పణ, మీ త్యాగము, మీ కానుకలు, వాటన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ, మరి ఇంకా మరి తన దాసుని తన చిత్తంలో ఏర్పాట్లో దేవుడిచ్చిన ఆయుష్కాలం
ఇంకా బలంగా సంఘక్షేమం కొరకు నిలబెట్టగలిగినట్లు మీరందరూ ప్రార్థన చేయాలని కోరుకుంటూ ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తూ మీకు వందనాలు చెల్లిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. Behind every successful man, there is a strong woman. Woman is the backbone of families. ఈ విషయంలో మిన్నెక్క స్ట్రాంగెస్ట్ ఉమెన్. అన్నను చూసుకోవడంలో ఉత్తమమైనటువంటి మహిళా అవార్డు ఎవరికి ఇవ్వచ్చు అంటే మిన్నెక్కకే ఇవ్వచ్చు. అన్నను అంత జాగ్రత్తగా అక్క గమనిస్తుంది అన్నమాట. అంత మాత్రమే కాదు, అక్కకు డాక్టర్ అనేటువంటి పట్టా లేకపోవచ్చాం కానీ డాక్టర్లకు మించినటువంటి డాక్టర్ అక్క. అక్కకు తెలియని మందు లేదు, అక్కకు తెలియని వైద్యం లేదు. కాబట్టి ఇలాంటి శ్రేష్టమైనటువంటి అన్న అక్కను మనం కలిగి ఉండడం ఎంతో మనకు దీవెన, ఆశీర్వాదకరం. వారు మనకు రెండు కళ్ళు లాంటి వాళ్ళు, మనకు తల్లిదండ్రులు లాంటి వాళ్ళు. అదే అన్న యొక్క ప్రజెన్స్ మనకు అలా ఉంటే చాలు అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలో ఉంది. దేవుడు అందుకోసమే తన దాసుని నిలుపుకొని సంఘక్షేమం నిమిత్తమై దేవుడు తన దాసుని అలాంటి పరిస్థితిలో కూడా నిలబెట్టాడు. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు, ఆయన నామానికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయానికి వచ్చింటున్నాం. ఇంకా అనేక మంది మాట్లాడాలని ఆశపడుతున్నారు కానీ సమయం ఎంతో అమూల్యమైనది. అదే సమయంలో దైవజనులు అనేకమైన విషయాలు పంచుకోవాల్సి ఉంటున్నది. కాబట్టి ఈ సమయంలో దైవజనులు రవేణను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పారు. చాలా సంతోషం. ఈరోజు నా జ్ఞాపకార్థ కూడిక జరగాల్సినటువంటి రోజు ఇది. అంతేగా? చెప్పండి, ఏమి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింటే. కానీ దేవుడు చీకటి వెలుగా చేయవాడు, అంగలార్పును నాట్యం చేయవాడు. పిల్లరా, నేను ప్రసంగం చేయట్లేదు, జస్ట్ జ్ఞాపకం చేసుకుంటున్నాం అంతే. ఏంటంటే నేను ఇక్కడ ఉన్నాను, జీవం కలిగి ఉన్నాను, దేవుడు నన్ను ఇక్కడ నిలబెట్టున్నాడంటే అది దేవుని యొక్క మహాకృప. కొరింథీ మొదటి పత్రిక 15:10 ఏముందంటే, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. అంతే. ఇంతకు మించి గొప్ప మాట నాకు మరి ఇక్కడ కనబడటం లేదు. రెండవది 126 కీర్తన. ఎందుకు ఈ థ్యాంక్స్ మీటింగ్ ఏర్పాటు చేశామంటే 126 కీర్తన 3 యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనము సంతోషభరితులము అయితిమి. గొప్ప కార్యాలు. గొప్ప కార్యం అంటే ప్రాణంతో నిలబెట్టడం కంటే గొప్ప కార్యము మరొకటి లేదు. 116 కీర్తనలో 7వ వచనం నుంచి, నా ప్రాణమా యెహోవా నీకు క్షేమము విస్తరింపచేసి ఉన్నాడు, తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము. మరణం నుండి నా ప్రాణమును, కన్నీళ్లు విడవకుండా నా కనులను, జారిపడకుండా నా పాదములను నీవు తప్పించి ఉన్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని కాలము గడుపు. చాలండి, ఓకే. దేవునికి ఈ రీతిగా నేను కూడా స్తుతి చెల్లిస్తున్నాను. మరణం నుండి నా ప్రాణమును, కన్నీరు విడకుండా చెప్పాలంటే నా కుటుంబము కనులు, సంఘము బిడ్డల కనులను జారిపడకుండా నా పాదములు ఆయన తప్పించున్నాడు. మంచిది. కొన్ని విషయాలు నేను క్లుప్తంగా జరిగిన విషయాలు కూడా చెప్పాలి. ఎందుకంటే కొంతమంది కొత్తవారు లైవ్లో వినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం 2 మాటలు క్లుప్తంగా చెప్పి చివరి భాగంలోకి వస్తాను. సంఘానికి వచ్చి మందిరం యొక్క భవిష్యత్తును గురించి కూడా 2 మాటలు చెప్పాలని నా ఆత్మలో నేను ప్రేరేపణ కలిగి ఉన్నాను. ఎందుకంటే ఇది
చాలా మంచి సమయం. సంఘ భవిష్యత్తుకు ఆ మాటలు తప్పనిసరిగా ఉపయోగపడతాయని నా ఆశ. సుశీలరావు, సూర్యకాంతం అనే దంపతులకు 1955 డిసెంబర్ 10లో నేను జన్మించాను. తల్లిని కోల్పోయిన నేను, ఇదే గూడూరులో మా తల్లి చనిపోయారు 1965 సెప్టెంబర్ 14న 7వ తరగతి చదువుతున్నప్పుడు. ఒక చెల్లి, 2 అన్నలు, 2 తమ్ముళ్ళు. నాకు టీనేజ్లో సైదాపురంలోని నేను పాడైపోయి ఇంటర్ ఫస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆత్మికంగా దేవునికి చాలా దూరం అయిపోయిన వ్యక్తిగా, అసలు దేవుడు తెలియదు. కాబట్టి యవ్వన జీవితంలో ఎలా పాడైపోతారో అలా నేను కూడా పాడైపోవడానికి ప్రారంభించిన దినాల్లో 1972లో ఫస్ట్ ఇంటర్ అయిన తర్వాత ఢిల్లీకి పారిపోవడం, అక్కడి నుంచి మళ్ళీ 72లో వెళ్ళాను. మళ్ళీ 72 సమ్మర్ హాలిడేస్ అయిన తర్వాత వచ్చి ఆదోని కర్నూలు జిల్లా కాలేజీలో చేరి ఒక స్నేహితుడు యూదరాజు ద్వారా మందిర పరిచయం చేయబడి 1973 ఏప్రిల్ 17వ తారీఖున దైవజనులు భక్త్ సింగ్ గారి యొక్క పరిచర్యలో ఆ మీటింగ్లో నేను హెబ్రీ 2వ అధ్యాయం 2-3 వచనాల ద్వారా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసిన ఎలా తప్పించుకుందామని మాట ద్వారా నేను సంధించబడి ప్రభుకు జీవితం అప్పగించినప్పుడు నాలో సంపూర్ణ మార్పు కలిగింది. అంతవరకు నేను ఒక సినిమా పిచ్చి, సిగరెట్ పిచ్చి, పుస్తకాలు పిచ్చి, చెడు జీవితంలో జీవించినటువంటి వ్యక్తిని కానీ దేవుడు అద్భుతంగా రక్షించాడు. ఆ తర్వాత ఒక 1 year నేను నంద్యాలలో 1 or 2 years 1.5 year అనుకోవాలి, నంద్యాలలో బాప్తిస్మం తీసుకొని సెకండ్ ఇయర్ చదువుతూ 1974 అక్టోబర్లో నేను మా అన్నలు, చెల్లెలు అందరూ కలిసి కావలి, మా సొంత గ్రామం కాబట్టి అక్కడికి వచ్చి నేను చదువుకుంటూ అక్కడున్న ఒక మందిరంలో నేను సేవ చేస్తూ సహకరిస్తూ వచ్చాను. అటువంటి పరిస్థితుల్లో నేను ఒక టీచర్గా ఎయిడెడ్ పోస్ట్లో జాబ్లో చేరాను. కానీ దేవుడు నన్ను సేవకు పిలిచాడు. దానికి అనేకమైనటువంటి సూచనలు దేవుడు ఇచ్చాడు. అవన్నీ ఇంకొకసారి నేను వీడియోలాగా చేసి మీకే కాదు అందరికి చెప్పాలని ఆశ, చెప్తాను. 86 జూలైలో నేను 1వ తారీఖున విద్యకు రాజీనామా చేసి సంపూర్ణ సేవకు సమర్పించుకున్నాను. అప్పట్లో నాకు 1983లో మార్చి 7వ తారీఖున జయశాసన గారు ప్రభులు నిద్రించిన ఇద్దరు కూడా నాకు మినీ ఫ్లారెన్స్కి వివాహం జరిగించారు. ఆ తర్వాత మరి దేవుడు మాకు 3 కుమారులు ఇచ్చాడు. జాషువా పాల్, జయషురూన్, జాన్ ఇజ్రాయెల్. జయషురూన్ 67 దినాల వయసులో ప్రభు సందు పిలువబడ్డాడు. నేను సేవ సమర్పించుకున్నా వితిన్ ఫ్యూ మంత్స్లో. ఓకే, ఆ తర్వాత ప్రభు నన్ను సేవపించిన తర్వాత ఈ గూడూరు మందిరంకి వచ్చి దేవుడు నాకు కొన్ని నడుపుదల, కొన్ని వాక్యాలు, కొన్ని దర్శనాల ద్వారా ఇచ్చి తప్పనిసరి అయి ఈ ప్రార్థన మందిర బాధ్యత తీసుకోవడం జరిగింది. నాకు జయశాసన గారితో 74 నుంచి అక్టోబర్ నుంచి కూడా వారు నాకు సుపరిచితులుగానే సేవలు పరిచేస్తులు నన్ను ఎంతగానో ప్రోత్సాహపరిచారు, బలపరిచినటువంటి గొప్ప దైవజనులు. వారి పరిచర్య మరి వారు ప్రభుని దించినప్పుడు మరి నేను తీసుకోవడం అనేది అది నా సొంత తలపుతో జరిగింది కాదు, దేవుడు నడిపించాడు. నేను ఎన్నోసార్లు చెప్పాను, అన్న స్థానంలో నేను తగిన వ్యక్తిని కాను. ఎందుకంటే నాకు తెలుసు ఆయన స్థానంలో నాకు ఎలాంటి యోగ్యత లేదు. ఆ అనుభవాలు, ఆత్మీయతకు నేను చాలినవాడు ఏమాత్రం కాను, వయసులో కానీ అనుభవాల్లో కానీ. కానీ ఎందుకో దేవుడు మరి నేను ఆశించలేదు, కోరుకోలేదు. అసలు సేవకుడిగా ఉండాలని కూడా కోరుకోలేదు. సేవ అంటే ఆశ కానీ సేవకుడిగా ఉండాలని కోరుకోలేదు. ఎందుకంటే అంత విశ్వాసం నాకు దినాలు లేని పరిస్థితుల్లో దేవుడు ఆయన గట్టిగా నన్ను తట్టి తానే పడక మీద పెట్టి 3 నెలలు సేవకు అర్పించుకునే రీతిగా చేశాడు. ఆ తర్వాత ఇక్కడ నేను ఇందాక కృష్ణపడి చెప్పినట్లుగా సందిగ్ధ పరిస్థితున్నటువంటి మందిర సంఘ పరిచయలు నడుపుటకు ఇక్కడటువంటి సహోదరులందరితో, పెద్దలతో, ఆ పెద్దలు ఇప్పుడు ఒక్కరు కూడా లేరు, మరి ఎంతో మరి ప్రభు నిలబెట్టి పరిచయను స్థిరపరిచాడు. ఆ రీతిగా మనకు ఇక్కడ మరి 2000 సంవత్సరంలో జూలై 1వ తారీఖున నూతన ఈ మందిరము, 2014లో పైన హౌస్ కన్స్ట్రక్షన్స్, ఈ రీతిగా మరి ఎన్నో దేవుడు మందిరంలో చేస్తూ మరి అనేక కుటుంబాలను గ్రామాల్లో, పట్టణంలోంచి సమకూరుస్తూ ఇంతవరకు కూడా ప్రభు ఈ నా 36-37 ఏళ్ళ పరిచర్యలో దేవుడు స్థిరపరుస్తూ దీవిస్తూ వచ్చాడు.
అందుకై దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అలాగే నేను ఇక్కడికి వచ్చిన దినాలన్నిటి నుంచో కూడా నాకు ఆరోగ్య సమస్య బాగా తలెత్తింది. నా ఆరోగ్య సమస్యలు ఎన్నోసార్లు చెప్పాను. 1985లో థైరాయిడ్ సమస్య వచ్చి 2-3 నెలలు బెడ్లో పడిపోయాను. తర్వాత 1990లో షుగరు బీపీ కనబడి వస్తూ వచ్చింది. 2007లో హార్ట్ బ్లాక్స్ 5 బైపాస్ సర్జరీ చేయబడింది. 2016లో 2 స్టంట్లు వేశారు. 2018లో యాంజియోబ్లాస్ట్ చేశారు. అలాగే తర్వాత 2022లో మరి గాల్ బ్లాడర్ సర్జరీ చేసి 13 రాళ్ళు తీయడం జరిగింది. చెప్పాలంటే నా శరీరము అనేక రకాలటువంటి శారీరక బలహీనతలకు అనారోగ్యతలకు తావుగా ఉండింది. కొంతమంది అన్నారు, నేను సేవకు డెడికేట్ చేసినప్పుడే ఈయనే సేవ చేస్తాడని కూడా అన్నారు. రమణ ఏం చేస్తాడు సేవ అన్నారు. ఇది 1985లోనే. మరి సేవ చేసేది నేను కాదు. ఏ దేవుడైతే నన్ను పిలిచాడో, ఏ దేవుడు నన్ను రక్షించాడో, ఏ దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడో ఆయన నాతో ఉండి నా యందు ఉండి నన్ను బలపరిచి అభిషేకించి అనేక శోధనలు, చెప్పాలంటే ఎన్నో ఎన్నో అపవాది యొక్క తంత్రములు, దాడులు 1 కాదు 2 కాదు, శారీరకంగా మానసికంగా ఆరోగ్యపరంగా కుటుంబపరంగా సంఘపరంగా లోపట వెలుపట 1 కాదు 2 కాదు, పలు రకాలుగా పలు విధానంలో అపవాది దాడులు ఎదుర్కొంటూ కొన్నిసార్లు కన్నీరు కారుస్తూ ఇక జీవితమే లేదని అనుకున్న పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా దేవుని విశ్వాస్యత నాకు తోడైంది. దేవుడు నా పట్ల నమ్మకం, దేవుడిగా నా పక్షంగా కుటుంబపక్షంగా నిలబెట్టాడు. అంతే, అంతకు మించినటువంటి మరి ఒక ధైర్యం, దేవుడు ఉన్న ధైర్యం తప్ప మనకు ఒకటి లేదండి. తర్వాత మరి చెప్పాలంటే నా శరీర బలహీనతలు చాలా చాలా ఉన్నాయి. అది మీరు అందరూ చూస్తున్నారు. కొన్నిసార్లు ఎట్లా అనిపిస్తుంది అని అంటే, మరి నేను చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మరణానికి ప్రతి వారం ఒకసారైనా దగ్గరగా వెళ్ళి వచ్చినట్టుగా అనుభూతి నాకు. అంటే మా ఇంట్లో రూమ్లో ఏం జరుగుద్దో దగ్గర వాళ్ళకి తెలుసు. మిన్ని, అలాగే సురేష్, అనురాధ, కొన్నిసార్లు ప్రశాంతమ్మ చూస్తుంటారు. బాగలేదు, అరే ఏమవుతుందో. నేను చాలాసార్లు అయిపోతున్న దినాలు ఎన్నో అనుభవించాను. అందుకని మా చిన్నోడు అంటాడు ఇప్పుడు, మా పెద్ద బాబు జాషోపాల్ కూడా, మా డాడీ చిన్నప్పటి నుంచి మమ్మల్ని పొట్ట మీద తీసుకొని, అరే నేను వెళ్ళిపోతాను ఎవరని, నేను చచ్చిపోతే చేయండి అని చెప్పేట, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఫన్, తమాషాగా చెప్పింది కాదు. అంటే అట్లా అనిపిస్తుంటుంది. ఆ బాధ అనిపిస్తేనే అర్థమవుతుంది తప్ప చెప్తే అర్థం కాదు. ఇప్పటికి కూడా అలాగే ఉంది, అవి జరుగుతూనే ఉంటాయి. కొన్నిసార్లు పరిచయం చేయాలంటే ఎంత నిస్సత్తు ఉంటుంది బాడీలో. మన నెల్సన్ బాబు నేను స్మార్ట్గా ఉన్నాడు, నిజమే. ఆ స్మార్ట్నెస్ దేవుడు ఇచ్చింది. ఆయన లేచి నిలబడాలంటేనే కండరాలు, నరాలు, ఎముకలు అట్లా ఉన్నాయి ఇప్పుడు పరిస్థితి. కానీ ఒకటి గమనించాను, వెన్ ఎవర్ ఐ స్టాండ్ ఫర్ గాడ్స్ సైక్, దేవుని కోరి నిలబడినప్పుడు ఆయన ఎంతో ఒక చిన్న బిడ్డ ఎత్తుకున్నట్లు నేను ఎత్తుకుంటాను అనిపిస్తుంది నాకు. దేవుడి తండ్రిలాగా, రే నాయన చిన్న బిడ్డ ఎత్తుకొని చెప్పురా అన్నట్టుగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఆ ముక్కాల గంట సేపు అది ప్రత్యేకమైనటువంటి దైవాభిషేక అనుభవంలోనే ఉండడం నేను అనుభవిస్తున్న దినాల్లో. కాబట్టి దేవుడు చేసిన ఉపకారాలు 1 కాదు 2 కాదు, లెక్కలేనని చేశాడు. ఎన్నో అపాయాలు కీళ్ళు తప్పించాడు. మరి వేల కొలది కిలోమీటర్ల ప్రయాణం మన రవితో కలిసి ఆంధ్రప్రదేశ్లో ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలు, కొన్నిసార్లు కర్ణాటక ప్రాంతాల్లో సేవ చేయడానికి దూర ప్రాంతాలు తీసుకుని వాడుకుంటున్నాడు ఇప్పటికి కూడా. కాబట్టి ఇవన్నీ కూడా మనుషుల ద్వారా మనిషి వంటి కలిగింది కాదు. నాకైతే ఏది సాధ్యం కాదు. మొన్న కోన సౌరభాగా చెప్పినట్లుగా, నన్ను బలపరచు అనేది నేను సమస్తమును చేయగలనట్లుగానే ఉంది. కానీ నా దగ్గర దమ్మిడి శక్తి లేదండి, దమ్మిడి శక్తి లేదు. ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయి, మీకు తెలియటువంటి ఆర్థిక పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి. కొన్ని వ్యక్తిగత కుటుంబ సమస్యలు కూడా కొన్ని ఉన్నాయి. కొన్నిసార్లు నేను థైరాయిడ్ వాడికి ఎట్లుంటుందంటే, థైరాయిడ్ వాడికే తెలుస్తుంది. థైరాయిడ్ వాళ్ళకి వచ్చే పెద్ద సమస్య అంటే డిప్రెషన్ ఉంటుందండి. డిప్రెషన్ బాగా కృంగుదల వస్తుంది. దాని నుంచి బయటపడాలంటే అది చాలా యుద్ధం చేయాలి. దేవుని కృప ఎంతైనా కావాలి. ఈ విషయంలో నేను ఒకసారి చార్లెస్ స్పర్జన్ కూర్చున్నట్టు సాక్ష్యం కూడా, ఆయన కూడా అలాంటి అనుభవాలే అనిపించాలని నేను చదివాను. సో దైవసేకులు కంటికి కనబడేంత ఏదో ఉన్నారనుకోవడం అది పొరపాటు. వెనకాల ఎన్నో ఉంటాయి. అందుకనే మరి
ఎన్నెన్నో సమస్యలు నలుగుతున్న పరిస్థితులు ఉంటాయి. అంటే మీకు లేవని కాదు, కాకపోతే సేవకులకు ఇంకొంచెం ఒక మెట్టు పైనే సమస్యలు, శ్రమలు, ఇబ్బందులు, నిందలు అనేటటువంటివి ఖచ్చితంగా ఉంటాయి. సరే, ఇవి నా యొక్క గతకాలపు పరిస్థితులు. నెక్స్ట్ రెండో పాయింట్లు ఏం చెప్తున్నానంటే, ఈ మార్చి నెల 10వ తారీఖు జరిగినటువంటి ఈ సంఘటన హార్ట్ స్ట్రోక్ విషయంలో ఆల్రెడీ కొంచెం చెప్పారు, నేను కొంచెం టూకీకి చెప్తాను. లాస్ట్ ఇయర్ మార్చి 7వ తారీఖు, దానికి ముందు కుమారుడు చెప్పాలి, మార్చి 7 మా పెళ్లి రోజు. ఆ రోజు మేము హైదరాబాద్లో ఉన్నాం. మొన్నటి దిన కూడా పెళ్లి రోజు మేము సెలబ్రేట్ చేయలేదు, కావలికి వెళ్ళాం ఒక ప్రత్యేక ఫంక్షన్ మీద. ఆ రోజు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు సంఘంగా. ఆ రాత్రి మాకు కుటుంబ జీవితంలో వివాహ నిబంధన జరిగి 42 సంవత్సరాలు దాటి 43 ప్రవేశించాం. ఇది దేవుని మహాకృప, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో 42 ఇయర్స్ ఫ్యామిలీ లైఫ్, కుటుంబ జీవితం జరిగింది. దేవుడు మమ్మల్ని సదులు కాపాడేందుకై దేవుని పట్ల మా కొరకు ప్రార్థించిన మీ అందరి పట్ల మేము ఎంతో కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం ప్రియులారా. సో సెకండ్ పాయింట్ ఏం చెప్తున్నానంటే, 7వ తారీఖున హైదరాబాద్కి వెళ్ళాం. మధ్యాహ్నం వరకు అక్కడే ఉన్నాం. భోజనం చేసుకొని విజయవాడకు వచ్చాం. వై అంటే విజయవాడలో 8వ తారీఖున మా తమ్ముడు చంద్రకుమార్ పెద్ద కుమారుడు యొక్క సాత్విక్ యొక్క ఎంగేజ్మెంట్ ఉంది, నేను వెళ్ళి చేయాలి. వెళ్ళాం. కానీ 6వ తారీఖు నుంచి నా ముక్కుల్లో బ్లీడింగ్ వచ్చేస్తుంది, బ్లడ్ వస్తుంది, చీస్తే బ్లడ్ వస్తుంది. సరే, ఇది వేడి చేసిందో ఏమని పట్టించుకోలేదు పెద్దగా. కానీ విజయవాడకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే 8వ తారీఖున కొంచెం ప్రభు ఎందుకో హాస్పిటల్కి వెళ్ళమని మరి పురుకులిపాడు. అక్కడే నేను మరి ఒక ఐఎం బ్రదర్ మార్క్ గారి యొక్క సజెషన్తో ఒక హాస్పిటల్లో నేను చూపించినప్పుడు ఆ డాక్టర్, లేడీ డాక్టర్ పరీక్ష చేసి ఆమె ఆశ్చర్యపడింది. ఏమండి, మీకు చాలా బీపీ ఉందండి, హై బీపీ, మీరు కార్డియాక్ హార్ట్ పేషెంట్ ఉన్నారు, అది ఏదో ముక్కులో మీ ఆ రక్తపు నాళాలు రప్చర్ అయ్యి సరిపోయింది, కానీ అదే బ్రెయిన్లో ఉంటే మీరు ఇంత బతికుండేవారు కాదు. యూఆర్ వెరీ లక్కీ అంది ఆమె, అన్నిరాలు కాబట్టి యూఆర్ వెరీ లక్కీ అంది. నేను దేవుని కృప అంటాను. అవంది వెంటనే మీరు మీ గుండె డాక్టర్కి చూపించండి, ఏ మందులు వాడాలో వాడకూడదు ఆయన చెప్తాడు అని చెప్పి సజెషన్ ఇచ్చింది. ఎప్పుడది 8వ తారీఖు రాత్రి ఈ టైంకి. సో నేనేం చేస్తానంటే యాక్చువల్ 9 మళ్ళీ హైదరాబాద్ పోయి, శనివారం అది మార్చి 9, అక్కడ మా రిలేటివ్ ఒక పాప బర్త్డే సెలబ్రేట్లో నేను వాక్యం చెప్పి ప్రార్థన చేసి రావాలి. కానీ మా చిన్నవాడు అన్నాడు, డాడీ ఈ పరిస్థితిలో మీరు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి మళ్ళీ మీరు ఎప్పుడో సోమవారం పోయి ఇదంతా వద్దు, మీ పరిస్థితి నాకు ఎందుకో బాగలేదు అనిపిస్తుంది, ఇది మేము చూసుకుంటాము చెప్తాము, మీరు నేరుగా గూడు వెళ్ళిపోండి అంటే 9వ తారీఖు సాయంత్రానికి మేము గూడు చేరాం. అప్పుడే కాంపౌండ్లో కొంతమంది బ్రదర్స్ అందరూ కూడా ఉన్నారు. చాలాసేపు కొంచెం సరదాగా మాట్లాడుకున్నాం. శనివారం నైట్ పైకి వెళ్ళాను, భార్య పడుకున్నాను, మినిస్ట్రీ కొరకు కూడా సిద్ధపడు. కానీ అంతకుముందు ఏదో సందర్భంలో నేను ఫ్రాన్సిస్కి ఒక మాట చెప్పున్నా, అంటే ఒక మెసేజ్ వీలైతే సిద్ధపడడం అని, సెకండ్ మెసేజ్ ఆల్రెడీ అది కూడా దేవుని చేతితో చూడండి. సో నేను ఇక అంతా స్నానం చేసి బట్టలు ధరించుకొని ఇక నేను దిగాలి, కిందకి దిగబోతున్నాను, పట్టేసింది. ఇక ఆయనకి చెప్పారు, ఆ మామూలుగా అది ఆ పెయిన్ చాలా డిఫరెంట్గా ఉంది, వచ్చేస్తుంది, ఇక నా వల్ల కాలేదు, పంపించాను. ఎవరున్నారు బ్రదర్స్ తీసుకురండి, వెంటనే హాస్పిటల్ చూపిద్దాం అని అంటే టైటస్ వచ్చాడు. తర్వాత వెంటనే అప్పుడు మన రవి కూడా వేరే ఊర్లో ఉన్నాడు, లేడు, అందుబాటులో లేడు. ట్యాక్సీ పిలిపించి వెంటనే హాస్పిటల్ ఎక్కడ మన పని దాటిపోవడం ఇవన్నీ మీరు విన్నారు. 30 minutes అని చెప్పారు. నాకు ఎట్లా ఉందంటే నేను బాగా 100% ప్రిపేర్ అంటే ఓకే, దేవుడు నాకు పిలిస్తే పర్వాలేదు అని నేను సిద్ధపరచుకొని తమాయించుకొని నిజంగా చెప్పినట్టుగా మరణం అంటే ఎట్లుంటుంది, లాజరు దగ్గరికి దేవదూతలు వచ్చారు కదా, అట్లా వస్తారేమో అని చూస్తున్నాను బాధతోనే. మళ్ళీ కానీ ఎవరు రావడం లేదు. సరే, ఇక తర్వాత విన్నారు, ఇక మళ్ళీ చెప్తే రిపీట్ చేసి ఉంటుంది. జాషి ఫోన్ చేయడం, నో నెల్లూరుకి వెళ్ళొద్దు, ఖచ్చితంగా మీరు చెన్నై హాస్పిటల్ సిమ్స్కి వెళ్ళండి, నొక్కి చెప్పాడు. మామూలుగా పేషెంట్కి నాయన నేను 30 నిమిషాలు ఎగిరిపోతానంటాను, నువ్వు మళ్ళీ చెన్నై పోతాను 2-3 గంటలు పడుతుందని భయపడాలా. కానీ నేను వాట్ ఎవర్ ఇట్ మే బి, జీవము మరణం మా చేతులు అని చెప్పేసి అంగీకరించాలి. అప్పుడు మన స్వరూప్ హెప్సిబా కొడుకు సమూ అందుబాటులో ఉన్నాడు. మన కారులోనే బాగా వేగంగా రెడ్ హిల్స్ వెళ్ళేటప్పుడు అక్కడ హాస్పిటల్ వాళ్ళ అంబులెన్స్, పెద్ద అంబులెన్స్ ఒకటి రెడీగా ఉంది, ఎక్కించుకొని వెంటనే వాళ్ళు నాకు ఆక్సిజన్ పెట్టారు. అప్పటికే నాకు ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి. ఇవన్నీ వాళ్ళు మానిటర్ చేసుకుంటూ హాస్పిటల్ చేరగానే ఎమర్జెన్సీలో చకచకని చేశారు. అన్ని రకాల టెస్ట్ చేసి ఆఖరికి ఏమన్నారంటే హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని కన్ఫర్మ్ చేశారు. దాదాపు నేను ఒక
5-6 రోజులు అక్కడే ఉన్నాను. తర్వాత ఇక్కడికి వచ్చాను. వచ్చేది అప్పుడే చెప్తున్నారు అందరూ ఎలా సంఘము రియాక్ట్ అయింది. ఆ దినము మరి ఈ సంగతి తెలిసి వెంటనే ఉన్న అందరూ కూడా ఇళ్ళ కూడా వెళ్ళకుండా భోజనాలు చేయకుండా అలా కూలబడిపోయి మోకరించి నా కొరకు విజ్ఞాపన చేశారనేది నేను వింటూ వచ్చాను. రియల్లీ మీ అందరి ప్రేమ ప్రార్థనలకు నేను కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. నేను అనుకుంటాను మీ ప్రార్థనలు అడ్డుపడ్డాయేమో అనిపిస్తుంది. మీ ప్రార్థనలు అడ్డుపడి దేవుడు ప్రవరే నాయన నీ వాళ్ళ ఏడుపు నేను చూడలేకపోతున్నాను చెప్పి ఎక్స్టెండ్ చేసి అనిపిస్తుంది నాకు. సరే, కాబట్టి రియల్లీ అది చెప్పాలంటే ఎంతోమంది చిన్న చిన్న వాటికే మరణించున్నారు. వయసు దగ్గర దగ్గర 70 ఏళ్ళు, రోగాలన్నీ ఉన్నాయి, ఏం తక్కువలే, రెస్ట్లెస్ బాడీ. మరి దేవుడిని బ్రతికించాడు. మరణం నుండి దేవుడు నా ప్రాణమును తప్పించాడు. జీవపు వెలుగులో నా పాదాన్ని నిలబెట్టాడు. అది ఆయన కృప. సృష్టికర్త అయిన బతకమంటే బతకాలి, రా అంటే పోవాలి, అంతకంటే ఏం మార్గం లేదు ఎవరికైనా సరే. నేను చూస్తుంటాను నా స్నేహితులు కొంతమంది, విశ్వాసులు కొంతమంది కళ్ళ ముందే ఎంతోమంది ఏదో ఒక కారణం చేస్తారు రాలిపోయినప్పుడు. అప్పుడు ప్రభా ఎంతో నాకంటే చిన్న వయసులో వాళ్ళు వెళ్ళిపోతున్నారు, నేను ఇంకా జీవించాలంటే ఏంటి ఇదంటే అది నాకే అర్థం కాదు. కాబట్టి పిల్లలు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వచ్చి ఆదివారము మరి ఇక్కడ కూర్చున్నప్పుడు అందరూ వచ్చి నన్ను మరి కన్నీళ్ళతో మరి షేకండిచ్చి వారి యొక్క ప్రేమను చాటారు. ఆ దృశ్యాన్ని నేను ఇప్పటికి కూడా మర్చిపోలేను. కాబట్టి దేవుడు ఒక ఆశ తీర్చాడు. ఏంటంటే ప్రభు నేను వెళ్ళిపోతే ఎవరెవరు గట్టి ఏడుస్తారని. మొత్తం నాకు అర్థం ఏంటంటే అందరూ బాగా ఏడిచేవాళ్ళే, పాపం దుఃఖపడేవాళ్ళే అని అనిపించింది. జోకర్ నన్ను బాగా కట్టారు, ప్రేమ అది, అంతవరకే. ఓకే, థ్యాంక్ యూ. కాబట్టి ఇప్పుడు ఈ రెండో భాగం చెప్తున్నానంటే ఈ రీతిగా దేవుడు మరి మరణం తప్పించాడు, ఇక నిలబెట్టాడు. ఈరోజు ఆదర కుడికి బదులుగా ఆనంద కుడిగా చేశాడు. హల్లెలూయా, మంచిదే. ఇంకొక సంగతి ఏంటంటే అసలు ఈ 1 year ఎట్ట గడిస్తే నాకు అర్థం కావట్లే. మార్చి నుంచి మార్చి 10 దాకా 12 నెలలు గడిస్తే అది నాకే తెట్టుందంటే ఒక 2 వారాల కింద జరిగిందేమో అన్నట్లుగా నాకు అటువంటి భావన ఇప్పటికీ ఉంది. ఎంతో వేగంగా అయిపోయింది. కాబట్టి దేవుడు ఆశ్చర్యలు చేసినటువంటి దేవుడు, ఆ దేవునికి ఆ ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. ప్రియులారా, చివరికి డాక్టర్ చెప్పింది ఏంటంటే రక్తనాళాలు ముడుచుకోపోయినాయి. నేను మెడ్రాస్ వెళ్ళినప్పుడు నాతో పాటు మాధవ్ గారు వచ్చారు, సురేష్ ఎమ్మడి వచ్చి నాతోనే ఉన్నాడు. దినాలన్నింటిలో పరిచయం చేశారు. అనేక మంది వచ్చి చూశారు. కొంతమంది సేవకులు అయితే బోన విలిపించారు, చిన్న బిడ్డలాగా పట్టుకుని ఏడ్చారు. తన మోదస్ గారు అయితే ప్రలాపిస్తున్నాడు. ఎందుకు బ్రదర్ మన సేవకులు నేను తట్టుకోలేనని అంటున్నాను. నేను మీరు లేరనే మాట నేను తట్టుకోలేను, నేను ఏడ్ చేస్తాను చిన్న బిడ్డలాగా. సో అందరూ అలాంటి ప్రేమ మరి మీ అందరిలో నేను చూడగలిగానండి పిల్లరా. అలాగే రక్తనాళాలు ముడుచుకోపోయాయి, ఇక మేమేం చేయలేమన్నారు. కానీ నేనేం చేశానంటే ప్రార్థనతో పాటు మరి ఎవరు హెల్ప్ చేయలేరనే పరిస్థితిలో కొన్ని చిట్కాలు వైద్యపరంగా, పలానా గుమ్మడి రసం తాగండి, సొరకాయ రసం తాగండి, అవన్నీ ఫాలో అవుతూ మిని చెప్పినట్లుగా హై బీపీ ఫాలో అవుతూ వచ్చింది. వెంటనే ఆ కషాయం, ఈ కషాయం, ఆ రసం, ఈ రసం, ఈ మాత్ర ఏదో వేసుకొని గెటన్ అవుతూ వచ్చాం. అయితే D3 వాడిన తర్వాత వాళ్ళు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ దాన్ని ఏమంటారంటే పింక్ సాల్ట్, అయోడిన్ డ్రాప్స్ కూడా తాగమన్నారు. మొత్తం మీద ఏదంటే ఒకటి నమ్ముతా, ఎన్ని వైద్యాలు వాడినా ఆ దేవుని కృపలతో ఏమి జరగదు. దేవుడు కృప వాళ్ళ అనుమతించాల, అనుకూలపరచాల. కాబట్టి ఈరోజు బీపీ నార్మల్ ఉంది. మన దగ్గర మాన్యువల్ ఉంది బీపీ. మన అమ్మాయి అనురాధ దాదాపు ప్రతిరోజు ఉదయం సాయంత్రం బీపీ చెక్ చేసి వెళ్తుంది అమ్మాయి. అక్కడ మీ బీపీ టాప్గా ఉంది ఇప్పుడు 120/, ఈ మధ్యలో 120/60. ఒక్కోసారి సండేస్, ఈ సండే అంతము సండే నాకు కింద 50కి వచ్చేసింది. అందుకని కళ్ళు కొంచెం డేలబడి పైకి వెళ్ళిపోయా 2 సార్లు. పైకి పోతే ఎంత అంటే 120/50, 60 కూడా లేదు.
అప్పుడు మజ్జిగలో కొంచెం అప్పుడు మనవాళ్ళు యూత్ మజ్జిగ తాగాను 2 సార్లు. అంటే ఏం చెప్తానంటే అంత హై బీపీ ఇప్పుడు అంత కిందకి వచ్చేసేసింది. హల్లెలూయా. మన డాక్టర్ దగ్గర చెకప్ పోయాం. ఎప్పుడు మనం పోయింది ఏ నెలలో, లాస్ట్ మంతే వెళితే డాక్టర్ జీఎన్ ప్రసాద్ గారు బీపీ చూసే ఆయనకి అర్థం కాల, అంత కరెక్ట్గా ఉందండి. అంటే ఎవరికి దగ్గర రిజల్ట్ చూసినాడు, ఇంత హై బీపీ స్ట్రోక్ వచ్చినోడికి ఇందేంది ఇది, పైకి ప్రయాణం చేసిపోయాం. అక్కడికి పోతే ఏమండి మీ బీపీ 130/60 అంతా బాగుంది, నెక్స్ట్ ఎకో టెస్ట్ ఫైన్ అన్నాడు, ఈసీజీ ఫైన్ అన్నాడు, రక్త సంబంధ టెస్టులు అన్నీ దాదాపు బాగున్నాయి అన్నాడు. హల్లెలూయా. అయితే సాత్విక్ దగ్గరికి వెళ్ళి మన సాత్విక్ మమ్మల్ని ఎంతో సాదరంగా ఆహ్వానించి టోటల్గా తనే ఒక పైసా రూపాయి కూడా చెల్లించనీయకుండా అన్నీ చూశాడు, అనేక రకాల సలహాలు ఇచ్చాడు. అయితే చూస్తే దాంట్లో ఏంటంటే స్పర్శ తగ్గింది, పాదాలు షుగర్ వల్ల ఈ నర్వ్ సిస్టమ్ అనేటువంటి కొంచెం దెబ్బతిని నాకు వైబ్రేషన్ టెస్ట్ చేస్తే ఏం ఆడడంలే. దాని ట్రీట్మెంట్ రాశారు, ఆ ట్రీట్మెంట్ వాడుతున్నా, గుండె సంబంధంగా ఓకే. కాబట్టి అంతా ఒక రకం చెప్పాలంటే దేవుని కృపల్లో అంతా బాగానే ఉన్నట్టుగానే లెక్క. అయితే నేను గమనించాలి, మీరు ఏమనుకుంటారంటే అన్న నిలబడి ఇంతసేపు చెప్పాడు కదా అంత బాగుంది. నాకు ఆ టైం అయిపోయిన తర్వాత బాడీలో ఒక రకమైనటువంటి నిశ్శబ్దత వస్తుంది. చెప్పాలంటే లేలేకపోతాడు ఎర్లీగా. రెస్ట్లెస్ అయినప్పుడు అసలు లేయడం కష్టం. ఈ మీటింగ్స్, ఈ పరిచయాలు ఎక్కువగా మీరు నమ్మండి నమ్మకండి, కామ్ కూర్చుంటే ఫోన్ వస్తుంది, అన్న ప్లీజ్ మీరు రావాలా మాకు పాస్టర్స్ మీటింగ్, అన్న మీరు మా దగ్గర అని వాళ్ళు ఫోన్ చేసి అడిగినప్పుడు నేను కాదనలేక వెళుతున్నా. అయితే నేను ఒకటి అనుకున్నాను, ఈ సమ్మర్లో ఇక నేను ఎక్కువ ఈ వయసులో బయటికి ఎండల్లో తిరిగేది మానుకోవడం మంచిది, ప్రార్థన చేయండి. ఎందుకంటే సీనియర్ పాస్టర్స్గా ఉన్నవాళ్ళు నేను ఒకటి కాబట్టి ఎక్కువ మంది నన్ను ప్రేమతో గౌరవించి అభిమానులతో పిలుస్తుంటారు, కాదనలేకపోతున్నా. ఈ మజిల్స్ మాత్రం చాలా అంటే ఇప్పుడు నడుస్తుంటే సపోర్ట్ కావాలి నాకు. మొన్న డిసెంబర్ 7వ తారీఖు మాధవ్ గారు వివాహ దినం స్టేజ్ ఎక్కుతూ పడిపోయారు, తల బగలాల్సింది, కానీ దేవుడు కాపాడి డిసెంబర్ 10 బర్త్డే సెలబ్రేషన్ చేసుకుని ప్రొప్పించాడు. ఈవెన్ బైబిల్ వస్తువులు మోయడానికి అంత బాడీ సహకరించడం, అందుకని నేను ఎవరినో పక్కన పెట్టుకొని ఆ బైబిల్స్, ఐప్యాడ్స్, ఫోన్స్ అని పంపిస్తాను. అంతేగాని బైబిల్ మోయలేక ఏదో అన్నట్టుగా ఫీల్ కావకండి. నా పరిస్థితి సపోర్ట్ లేదు, ఎన్నోసార్లు తొట్టుపడతా, పడిపోయేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దేవుడు ఇంకా ఈ బలహీనతల్లో బలపరిచి మంచి ఆరోగ్యం ఇస్తే ఇంకా దేవుని కొరకై వాడబడాలని ఆశగా ఉంది. కాబట్టి మరి ఇవి నా ఆరోగ్యం వచ్చి దేవుడు చేసినటువంటి మేలు ఉపకారం వచ్చి చెప్పినటువంటి మాటలు. ఇప్పుడు 3rd పాయింట్లో మందిరానికి వచ్చి నేను కొన్ని మాటలు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్, సంఘానికి జాగ్రత్తగా మీరు వినాలి. గమనించండి, ఈ మందిరంలో సేవ పరిచయం జరిగేటప్పుడు కొన్ని సమస్యలు రాలేదంటే అది అబద్ధం అవుతాయి, సత్యమైతే సమస్యలు వచ్చాయి. దేవుడు సమస్య తీరుస్తూ వచ్చాడు, నడిపిస్తూ వచ్చాడు. నేను మందిరానికి వచ్చి, సంఘానికి వచ్చి, వర్షకు వచ్చి ఇప్పుడు కాదు, డాక్టర్ వై దయానంద్ ఉన్న దినాల్లోనే నేను చెబుతూ వచ్చాను. దానికి సాక్షి బ్రదర్సే. పెద్దలు దాదాపు ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో, అయ్యా నేను కూడా అంత ఆరోగ్యవంతుని కాదు అప్పటి నుంచి, ఎందుకంటే నాకున్న ఆరోగ్య పరిస్థితి బట్టి ఎప్పుడేమవుతుందో తెలియదు. మీలోంచి ఎవరైనా ఒకరు వస్తే తర్వీదు ఇచ్చి సేవకు పెడతారంటే ఎవరు రాలే. వాస్తవం చెప్పాలంటే మేము ఎక్కువగా దయానంద మీద ఆశ కలిగి ఉన్న విషయం చెప్తున్నాను. మరి ప్రభు ఆయన పిలుచుకున్నాడు. సరే, తర్వాత ఎటు జరుగుతుంది, కొన్ని సంవత్సరాలు చెప్తూ వచ్చారు. ఫ్రాన్సిస్ గుర్తుంటే నేను 2018వ సంవత్సరంలో ఎట్లయిపోయానంటే ఫోన్ ఇట్లా పట్టుకుంటే మాట్లాడలేను, ఆయాసం. డాక్టర్ దగ్గరికి వెళితే అక్కడ కార్డియాక్ మంచి ఫేమస్ డాక్టర్స్ హైదరాబాద్లో, అయ్యా మీకు ఆ కార్డియాక్ ఫెయిల్యూర్ ఏమంటారు, అది హార్ట్ ఫెయిల్యూర్ కండిషన్లో ఉంది అన్నారు, మీరు రెస్ట్ తీసుకోవాలి అది ఇది అని చెప్పారు. నేను చూసా ఆ వెబ్సైట్లో, గూగుల్లో చూస్తే అది ఉన్నవాళ్ళు 5 ఏళ్ళు బతకొచ్చు, లేకపోతే మ్యాక్సిమం 10 ఏళ్ళు బతుకుతాను ఉంది. అంటే 5 ఏళ్ల సర్వీస్ అయితే అయిపోయింది, 2018 నుంచి 2020 అయిపోయింది. ఇంకొక 5 ఏళ్ళు పెంచితే 2028 అనుకోండి, ప్రభు అక్కడ ఆలస్యమైతే మ్యాక్సిమం.
ఎందుకు హార్ట్ ఎన్ని కుట్లేస్తారు దానికి, ఇంకా హార్ట్ ఏసి 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 పెడతానే ఉంటారా? కాబట్టి నాకు తెలుసు హార్ట్ కండిషన్ తెలుసు. అందుకని ఆ రోజు చెప్పాలని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఫోన్లోనే కన్నీరు కార్చాను. ఎందుకంటే చనిపోతాను కాదు, సంఘము మందిరం ఒక కొలికి లేదే అని చెప్పేసి. అక్కడి నుంచి తర్వాత చూసినట్టే కొంచెం వేగవంతంగా ఈ కమిటీని రెన్యువల్ చేయడం, రిజిస్ట్రేషన్లో మెంబర్స్ ఏర్పాటు చేయడము, చిన్నగా బాధ్యతలు అప్పగించడము, తర్వాత ఫైనాన్స్ కొంతమేరకు మందిరంలో అప్పగించడము, వారి ద్వారానే పరిచయాలు దాదాపుగా చేయించడము లేక చెప్పి చేయించడము చేస్తూ వచ్చారు. పోయిన సంవత్సరంలో, అది డేట్ నాకు గుర్తులేదు, కమిటీ మీటింగ్ బ్రదర్స్ చేరారు. నేనైతే ఒక మాట చెప్పాను, అయ్యా మనిషి మట్టివాడే, నిన్నటివాడే, నేనే మీకు శాస్త్రంగా ఉన్నాను, మీరు ఎవరు ఉండేవాళ్ళు కాదు, కాకపోతే సేవకుడి స్థానంలో ఒకరు ఉండాలి. ఎందుకంటే ఈ మందిరము సంఘ పెద్దల చేతనే నడిపించబడే సంఘంగా అలవాటు ఏంటి, అది వేరే. జేసస్ గారినప్పుడు ఒక సంఘ కాపురిగా మందిరము కట్టబడుతూ సేవ జరిగింది. అటు తర్వాత మరి దేవుడు నన్ను పంపించి నా ఆధ్వర్యంలో యొక్క పరిచయం జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి వన్ షుడ్ బి స్టాండ్ యాజ్ గాడ్ సర్వెంట్ ఆర్ పాస్టర్, సంఘ కాపురిగా ఉండాలి అని చెప్పినప్పుడు నేను ఒక ప్రపోజ్ చేశాను, బలంగా చేశాను. మీరు వస్తారా, మీలో నుంచి ఒకరు వస్తారా, లేకపోతే బయట నుంచి ఒకరు తెమ్మంటారు. అప్పుడు మనవాళ్ళు బ్రదర్స్ ఉండి, అన్న కొత్త వాళ్ళు వస్తే మళ్ళీ ఇబ్బందులు వస్తాయేమో, మేమందరం మళ్ళీ వాళ్ళకి అలవాటు కావాలా, తత్వాలు తెలుసుకోవాలా, కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయేమో, కాబట్టి మనలో నుంచి ఎవరైనా వస్తే బాగుంటుందని అన్నారే, కానీ ఎవరైనా చెప్పలే. నేను మీకు ఒక సత్యం చెప్తున్నాను, నాకు దేవుని ఆత్మలో నడుపుదల ఏంటంటే, నాకు దేవుడు శాంతి కుమార్ చూపిస్తున్నాడు. ఇప్పుడు కాదు, దాదాపు ఒక 6 years నుంచి కూడా వ్యక్తిగతంగా కూడా హెచ్చరించాను శాంతిని. అమ్మమ్మ లేదంటే అంటాడు, అస్సలు ఒప్పుకోడు. కానీ శాంతికి వచ్చిన సత్యం ఏంటంటే, నేను ఇక్కడ వచ్చిందంటే ఒక యవనస్తుడుగా నేను ఒక హై స్కూల్ విద్యార్థిగా చూశాను. తన కానీ ఎస్తరమ్మను కానీ అన్నమ్మను కానీ వీళ్ళందరూ యవన బిడ్డలు. నేను ఇక్కడికి వచ్చినప్పుడు చక్కగా మందిరాన్ని ప్రేమించాడు. వాళ్ళ నాన్న కూడా, సామ్యుల్ గారు కూడా కావలికి ట్రాన్స్ఫర్ అయితే నేను పోయినప్పుడు చూస్తే అన్న నిచ్చెనకి పైన ఉన్నాడు, సొన కొడుతున్నాడు. వెరీ హంబుల్ పర్సన్. మందిరం చెమ్మడం, ఓడ్చడం అన్నిట్లో కూడా శాంతి కనబడకుండా మందిరాన్ని ప్రేమించి సేవ చేసే వ్యక్తి. నేను తర్వాత ఏం చేస్తానంటే మీకు చెప్పాను, చెప్పకపోతే ఏమవుతుందంటే ఏందో అనుకుంటాను మీరు. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఈరోజు నేను గట్టిగా అడుగుతున్నాను, శాంతి కుమారిని నాకు ప్రయాణిస్తున్నావు, అదే గనక వాస్తవం గనక అయితే, చూడండి, అయితే ఈ బైబిల్ గ్రంథం నేను 3 times ఓపెన్ చేస్తాను, నాకు శాంతి అనే పేరు చూపించాను ఛాలెంజ్గా. అద్భుతం, దేవుడు 3 పర్యాయాలు శాంతి అనే మాట నాకు చూపించాడు. హల్లెలూయా. అయినా నేను చెప్పలే శాంతికి. ఎందుకు చెప్పలేదంటే, ఇది నేను చెప్తే అంకుల్ దోశాడు లేకపోతే ఏదో చెప్పాడని వస్తాడు, అది బాగోదేమో చెప్పి నేను చెప్పలేదు వాస్తవంగా మొన్నటిదాకా. ఎప్పుడైతే మాకు వెలుపటి సేవకులు వద్దు, లోకల్గానే స్థానికంగా ఉండే బ్రదర్స్లోనే ఒక సేవకు రానప్పుడు నేనే ప్రపోజ్ చేసి శాంతి కుమార్ని నా అంటే సేవ తదుపరి నాతో ఉంటూ సహకరిస్తూ సేవ తదుపరి కంటిన్యూ చేయాల్సినటువంటి బాధ్యతను శాంతి కుమార్కి ఇస్తాం, మీతో కలిసి సహకరిస్తూ మీరు అతనితో కలిసి సేవ చేసినప్పుడు అందరూ సంతోషంగా ఒప్పుకున్నారు, అంగీకరించారు. రెండో దేవుడు నాకు ఏమి జ్ఞాపకం చేశాడంటే, కొన్నిసార్లు వాళ్ళు రారు, నేను పంపిస్తే ప్రవక్తలు వెళ్ళి నా దాసును అభిషేకిస్తారు అని సమూయేలు వెళ్ళి దావీదును అభిషేకించినటువంటి ఆ యొక్క సంఘటన జ్ఞాపకం చేశాడు. దావీదేం ఎత్తుకుని అడగబోయి రాయ నన్ను అభిషేకించండి, నన్ను రాజుగా చేయండి అడగలే. కానీ దేవుడే బెత్లెహేముకి వెళ్ళమన్నాడు. అక్కడ యెషయి కుమార్ చూశాడు, ఇంకెవరు లేరంటే ఆ కడబట్టి వాడు ఉన్నాడు అని దావీదు పట్టుకొస్తే నూనె పోసి అభిషేకించి, అంతే అయిపోయింది. సో ప్రాఫిటిక్గా దేవుడు చెప్పిన మాటకు మనం లోబడాలి. కాబట్టి పిల్లారా, శాంతి కుమార్ మొన్న ఫిబ్రవరి ఎండింగ్ వరకు కూడా తన డ్యూటీస్ అక్కడ నెల్లూరు ఆఫీసులో చేసుకుంటూ దానికి రాజీనామా చేశాడు. కాబట్టి ఇక్కడ
దాని తర్వాత మళ్ళీ కొంచెం చెప్తాం. మళ్ళీ ఈ లోపల చెప్పే విశేషాలు ఏంటంటే మీరు గమనించాలి. దేవుడు మన సంఘములో చక్కటి వరములు తలాంతులు గలటువంటి సహోదరులను ఇచ్చాడు, సహోదరులు కూడా ఇచ్చాడు. నేను ఒక మాట అంటాను, ఎవరు సంపూర్ణులు కాదు. నేను సంపూర్ణ, నా భార్య సంపూర్ణ అంటే కాదు. వీ ఆల్ ఆర్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. అసంపూర్ణమే, కానీ సంపూర్ణమైన దేవుని కృప కలిగి మనం కలిసి మెలిసి సేవ చేయాలి, అది ఖచ్చితంగా. కాబట్టి నేను చెప్పే మాట దైవసేకుడుగా ఏంటంటే, ఇది మాట కాదు, ఒక రకంగా మీరు ఒక కమాండ్మెంట్గా తీసుకోవాలి. బ్రదర్స్ వాళ్ళు వెరీ మచ్ గిఫ్టెడ్ పర్సన్స్, సందేహం లేదు, నేను చెప్తున్నాను. అలాగే సిస్టర్స్ కూడా ఉన్నారు మినిస్ట్రీస్లో, ప్రేయర్స్లో, ప్రేయర్ వారియర్స్గా ఉన్నారు. కాబట్టి అనేక సంఘాలలో అనేక ప్రాంతాల్లో ఉన్న పరిస్థితులు గమనిస్తే ఎంతో దేవుని కృప మన మీద ఉండి కొంచెం ప్రశాంతంగానే నెమ్మదిగానే మనం సాగుతున్నప్పుడు, హల్లెలూయా, గట్టిగా చెప్పండి. కాబట్టి సంఘానికి నేను చెప్పే మాట ఏంటంటే, బ్రదర్స్ బాధ్యతలు వహించేటప్పుడు వారిని మీరు ప్రేమపూర్వకంగా అంగీకరించి గౌరవిస్తూ లోబడి నడవాలి. అదేదో ఒకరి నిర్ణయంతో ఇక్కడ సేవ జరగదు. అందరూ కలుసుకొని ఏ నిర్ణయమైన ప్రార్థనాపూర్వకంగా చేసుకుంటేనే అది మీకు ఇక్కడ ప్రకటించబడుతుంది. దాన్ని మీరు ఫాలో అవ్వడం నేర్చుకోవాలి. అలాగే నేను ఈ ఉన్న ప్రభు కృపిస్తే కొన్ని దినాల్లోనే ఇంకా స్పష్టమైన రీతిగా మీకు బాధ్యతలు అనేవి జూలై లోపల అన్నీ కూడా మరి కేటాయించడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. అలాగే మందిరములో విస్తార పనులు ఉన్నాయి. ప్రశాంతమ్మ కిచెన్లో, ఆమె కూడా పెద్ద అయిపోతూ ఉంది, అన్న బాగాలేదని అంటారు. నిజమే, మరి ఆమె కూడా షుగర్ పేషెంట్. నేనేమంటాను, ఒకవేళ ఆమె రేపు రిటైర్మెంట్ అయినా కూడా ఆమె ఇక్కడే ఉన్నా కూడా సంఘము ఆమె జీవించినంత కాలం కూడా తగు రీతిగా పరామర్శించాల్సిన బాధ్యత ఉన్నదని ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అలాగే యవన బిడ్డలు ఆశీర్వాదం, మరి ఇక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేయడం, లైవ్ పెట్టడం కానీ, మైక్ సెట్, ఎన్నో విషయాల్లో ఆ బిడ్డ ప్రయాసపడుతున్నాడు. తనతో పాటు మరి తల్లు సురేష్ రెట్టపల్లిలో చక్కటి మందిర సేవలు నడిపిస్తున్నాడు. బాల్యం నుంచి ఇక్కడ బిడ్డలు తను సువార్తని పెంచబడ్డారు. ఇక్కడే పెళ్ళిళ్ళు చేశాం. వాళ్లకు సంఘం మీద కానీ మా కుటుంబం మీద కానీ ఎంతో ప్రేమ. చెప్పండి, సురేష్ మరి ఎంతో అన్ని పనులు నాకు చేస్తున్నాడు. అది నా కొరకే కాదు, మందిరానికి కూడా, మందిరానిలో ఉన్నటువంటి అనేక పనులు బాధ్యత చేస్తున్నాడు. కాబట్టి ఏరుకోబాకండి, వాళ్ళుగా మేము మందిర పని ఆపుకుంటామని చెప్తే తప్ప ఈ చెప్పిన వ్యక్తుల్ని మీరు ఎవరు కూడా టచ్ చేయకూడదు. వాళ్ళకున్న అప్పుడప్పుడు బాగుందంటే అంకులు పోతే మేమేమైపోతున్నటువంటి ఫీలింగ్స్ కొంత నేను అంచనా వేస్తుంటాను. నేను ఏం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే మీరందరూ మంచివాళ్ళు, ప్రేమగల వాళ్ళు, తోసేసేవాళ్ళు కాదు. అయినా కూడా అన్న చెప్పాడా లేదా అంటే అన్న చెప్పాడు రేవన్నా, అర్థమవుతుందా? ఏదైనా పెద్ద రిమార్క్ ఉంటే తప్ప దయచేసి ఆ బిడ్డల యొక్క కుటుంబాలకు మీరు వాళ్ళు కూడా చెప్పాలంటే, ఈ పులిపిటి మీద చేసే ప్రసంగాల కంటే వాళ్ళు చేసే గొప్పది, గుర్తుపెట్టుకోండి. దాన్ని వెనక చేసే ప్రయాస, వీళ్ళు చేసే ప్రయాస చాలా గొప్పది. వాళ్ళని ఆనర్ చేయాలి, వాళ్ళని ప్రేమించాలి, గౌరవించాలి. అది మనం నేర్చుకుందాం. ఇప్పుడు దాకా ఎలా ఉన్నారో అలాగే కంటిన్యూ అవ్వాలి. అలాగే మనం చివరిగా చెప్పే మాట ఏంటంటే, శాంతి కుమారు ఈ కరస్పాండెన్స్ కోర్సు వైజాగ్లో బీడీ చేశాడు, ఎంటీహెచ్ చేశాడు. కరెక్ట్గా మన ఫిబ్రవరిలో ఆర్డినేషన్ కూడా పొందాడు. ఆర్డినేషన్ అంటే ఒక సేవకుడిగా అక్కడ ప్రతిష్ఠించబడి వాళ్ళ సంస్థ ద్వారా పొందుకొని వచ్చాడు. చాలా సంతోషం. అంటే అన్ని టైంకి తగిన కాలమందు అన్నట్టుగా దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడని పేతురు చెప్పినట్లుగా తనను అనేక రీతిలో సిద్ధపరుస్తూ వచ్చాడు. కాబట్టి ఇంకొకటి కూడా చెప్తాను, ఒకేసారి ఆయనలో ఇంకొకరిని అంచేసుకోమని. ఆయన శాంతి కుమారే, రవికుమారే, ఎవరి వ్యక్తిత్వాలకు ఉన్నాయి. దేవుడికి కృప కొలది తనని ఎక్కువగా ఆత్మికంగా బలపరుస్తూ పరిచయ విధానాలు, లోటుపాట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఏం చేసుకోవాలో అని ఆల్రెడీ స్టార్ట్ చేసాం.
చాలామంది ఇప్పుడు అట్లా అందరూ ఫ్రాన్సిస్, ఒక పేరు చెప్తే ఫ్రాన్సిస్, జెరమియా, ఎఫ్రాయిం, ఎంతమంది బ్రదర్స్ అందరి పేర్లు చెప్తున్నాను, మిస్ అయితే చెప్పుకోకండి, అందరి పేర్లు. వారు పరిచయకు సహకారులు, వారు ప్రయాసపడేవాళ్ళు. కాబట్టి మనం నమ్మకమైన రీతిగా వారిని మనం గుర్తించి వారి ప్రయాసను మనం ఆనర్ చేస్తేనే వాళ్ళు ప్రోత్సహించబడతారు. అది హెబ్రీ 13 మీపై నాయకులుగా ఉన్నవారు మీ ఆత్మలకు వచ్చి లెక్క అప్పచెప్పేస్తే వారే ఉన్నారు కాబట్టి మీరు వారికి లోబడి ఉండండి, దుఃఖంతో కాదు సంతోషం చేయాలని పౌలు గారు రాస్తారు కదా. కాబట్టి నేను చెప్పే చివరి మాటలు ఏంటంటే, దేవుడు 1 year కాపాడాడు, మళ్ళీ ఇంకెంత కాపాడుతాడు నాకు తెలియదు. అందుకే చెప్తున్నా, దేవుడు ఎప్పుడు పిలుస్తాడో నాకు తెలియదు, నేను ఎప్పుడు నీకు తెలియదు కదా. కాకపోతే ఏంటంటే పిలిచే వరకు నేను ఇక్కడ ఉంటాను. ముఖ్యంగా జూలై వస్తుంది, ఆ 70 సంవత్సరాల స్తుతి కూడికలు చూడాలని ఆశపడుతున్నాను. తదుపరి చెప్పాలంటే ఆ దినాలు జరిగిన తర్వాత నేను ఒక వృద్ధాప్యంలో మీ ఇంట్లో ఒక తాతలాగో ఒక తండ్రిలాగో ఉంటాను. కొడుకులు కూతుళ్ళు మనవాళ్ళు వచ్చి తాత ఇదిగో తిను అదిగో తిని అంటారే, అట్లా మీరు నన్ను చూసుకుంటే చాలు. నన్ను ఏం కూడా పాప చెప్పాలంటే గత 2 సంవత్సరాల నుంచి నడుము నొప్పితో ఎంత ఇట్లా వంగిపోయి వెనుక తిరిగిపోతుంటే ఎంత బాధపడ్డామో, అందరూ ప్రార్థన చేశారు. ఇప్పుడు కొంచెం కోలుకుంది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరి ప్రార్థనలే. కాబట్టి మాకు జీవిస్తున్నామన్న అతిశయం ఏమీ లేదు, మేమేదో గొప్ప అని భావం అస్సలు లేదు. ఇప్పటికీ ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటున్నాము, మేము అయోగ్యులమే, అపాత్రులమే, అసంపూర్ణమే, అసమర్థులమే. కానీ సామర్థ్యత కలుగు చేసిన వాడు దేవుడు. కృపా కార్యక్రమాలు ఆయన మా మీద ఉంచి తన చిత్తం చొప్పున నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి మేము దేవునికి ఎంతైనా కృతజ్ఞతలు జీవితాంతం చెల్లించాలి. ఇంకా ఎన్నో పరిచయం చేయాలి, మందిరంలోనే కాదు, చెప్పారు పాంప్లెట్స్, యూట్యూబ్స్ ద్వారా ముఖ్యంగా పరిచయం చేయాలన్నటువంటి ఆశ ఇంకా ఎంతో ఉంది. కాబట్టి మీ ప్రార్థనలు ఇంకా కొనసాగింప చేస్తే మీ అందరి క్షేమాభివృద్ధి కొరకు, దేవుడి రాజ్య విస్తరణ కొరకు మరి నేను నా కుటుంబము ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం వాస్తవం, ఒకటి చెప్తున్నాను బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి, పరిచయం ఉన్న వాళ్ళకి, మిమ్మల్ని మీరు ఖాళీ చేసుకుంటూ దేవునికి మాత్రం మహిమ కలగాలి, ఆయన హెచ్చించబడాలి, తగ్గించబడేటువంటి దృక్పథంతో ఒకరికంటే ఒకరు యోగులను ఎంచుకుంటూ దీన మనసుతో సేవ చేయండి. మరి ఎక్కువగా ప్రార్థనలో పోరాడాలి. ఆ ప్రేయర్ లిస్ట్ కూడా తయారు చేస్తున్నాం. ఉజ్జీవపడాలి, ఈ సంఘము విస్తరించబడాలి. దేవుడు అటు కృప మనకు దయచేయనుగాక. ఈ సమయంలో శాంతి కుమార్ కొంచెం సర్టిఫికేట్ ఇస్తే చిన్న ప్రార్థన చేయాలి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చదువునందరూ. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. ఇక్కడ మీరు గమనిస్తే యవనస్తుడు తిమోతిని సంఘ కాపురిగా అపాయింట్ చేసినప్పుడు పౌలు గారు నా హస్త నిక్షేపణ దైవ సేవకుడు అపోస్తుడుగా చేయబెట్టి ప్రార్థన చేసిన సందర్భం ఒకటి జరిగింది. ఓకే, రెండవది ఏం చెప్తున్నాడంటే ప్రియులారా, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయంలో 14 వచ్చి చదువు, అందరూ చదువు. 1 తిమోతి 4:14. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. మీకేమర్థమైంది ఇక్కడ? ఒకసారి పౌలు చేశాడు హస్తనిక్షేపణ ఒక్కడిగా. రెండో పర్యాయము ఆ సంఘంలో పెద్దలు కలిసి చేశారు. సో ఇప్పుడు చేయబోతుందంటే పౌలు సింగిల్ పర్సన్గా హస్తం పెట్టి హస్తనిక్షేపణ చేశాడు కదా, అది నేను చేస్తున్నా. ప్రభు చిత్తములో జూలై 20వ తేదీ ఆదివారమున మన మధ్యలో దైవజనులు సంఘ పెద్దలు కలిసి శాంతి కుమారుని సేవకునిగా హస్తనిక్షేపణ చేస్తాం. నేనున్నంత కాలము తను నాతో కలిసి చెప్పినట్టు నడుచుకుంటూ సహోదరులతో కలిసి ఏకమనసుతో పరిచర్య యొక్క అభివృద్ధికి వారు సహకరిస్తూ సాగుతారు. ఒకరి ప్రభుత్వం పిలిస్తే వారి సేవకులుగా ఉండి బ్రదర్స్ అందరూ కలిసి ముందుకు సాగాల్సినటువంటి బాధ్యత ఎంతైనా కూడా ఉంది. కాకపోతే ఒకటి ఏంటంటే
మీరు సహకరించకపోతే మళ్ళా నష్టం. మనం బతికేది 4 రోజులే భూమి మీద, గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మనం బతికేది 4 రోజులే. ఈ 4 రోజులు దేవుడికి మహిమ తేవాలి. నీ ద్వారా, నా ద్వారా, ఒక కుటుంబం ద్వారా సంఘానికి ఎలాంటి హాని, కీడు, చెడు కలగకూడదు. అంతకంటే దౌర్భాగ్యత ఇంకొకటి లేదు. సంఘ క్షేమాభివృద్ధి, యెరూషలేము క్షేమ కోరి ప్రార్థన చేయాలంటే ఇంకంతే. మరి సంఘం, నన్ను బట్టి సంఘానికి ఎలాంటి నష్టం కలగకూడదు. ప్రోత్సాహమే జరగాల, దీవెనే జరగాల. అంతేగాని నేను ఒక అభ్యంతరంగా ఉండకూడదనేది ప్రతి ఒక్కరూ నిర్ణయం చేసుకోండి. ప్రేమతో, క్రీస్తున్న ప్రేమతో ఒకరికొకరు సహకరించుకోండి. కాబట్టి ఈ సమయంలో సంఘము సమక్షంలో ఈ ఆర్డినేషన్ సర్టిఫికేట్ ప్రజెంట్ చేసి ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం తండ్రి. మీ కుమారుడు శాంతి కుమార్ పట్ల మీరు కలిగి ఉన్న మీ అద్భుతమైన సంకల్పాలకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తన అమ్మమ్మ గారు జస్యమ్మ గారి యొక్క ఆత్మీయ జీవితంలో మరి మా తను మీరు కలిగిన సంకల్పం బట్టి సంఘానికి తను ఎంతో ప్రోత్సాహకరం నిలబెట్టి వాడుకున్నారు. తల్లిదండ్రులు దండతమ్మ గారు, సామ్యుల్ గారు సంఘపక్షంగా నిలబడి ప్రయాసపడిన వారుగా ఉన్నారు. స్తోత్రములు. మరి ఆ కుటుంబంలో నుంచి మరి కనిష్ఠుడుగా ఉన్నటువంటి శాంతి కుమార్ని మీరు మీ సేవకు ఏర్పాటు చేసుకున్నారు. అది తాను ఎరగకపోయినప్పటికీ ఒక దైవ సేవకునిగా మీరు నాకు గత సంవత్సరం మీరు బయలుపరిచారు. అయితే కార్యసిద్ధిలోనికి రాని పరిస్థితులలో గత కొద్ది నెలల క్రిందట అందరూ కలిసి ప్రార్థించి మరి ప్రభువా మీ దాసునిగా ఈ మందిరంలో, సంఘములో అనేకులకు దీవెనకరమైన పాత్రకు వాడబడినట్లుగా ఏర్పాటు చేయట్లో అందరికీ ఇచ్చినటువంటి ఏక మనస్సు, సమ్మతి గల మనసుగా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆనాడు సమూయేలు వెళ్ళి దావీదు మీద తైలం పోసి ప్రభువా అభిషేకించగా మీ ఆత్మ చేత ఇంకా ఎలా బలపరిచారో ఈ రీతిగానే ప్రభువా శాంతి కుమార్ మీద మీ బలమైన ఆత్మిక అభిషేకమును రెట్టింపుగా తీసుకొచ్చి తనలో కృపావరులు ఇంకా ప్రజ్వలింపచేసి దేవా తన నోటికి మీరు తోడయండి. అన్ని విషయాలు ఆత్మ జ్ఞానం ఇస్తూ దేవ మందలో దేవతాను ఒక మాదిరిగా ఉంచు. దేవతాను తన కుటుంబము దేవా సంఘానికి ఎంతో దీర్ఘమైన పాత్రగా నిలబడి వాడబడుతూ సహాయం చేయండి. అందరి ప్రేమ, అందరి సహకారం, అందరి ప్రార్థన తన పక్షంగా ఉండునుగాక. అపవాది తంత్రం లాయపరచండి, మార్గం సారణ చేయండి. మీ చిత్తంలో జూలై మాసం 20వ తారీఖున సంఘ పెద్దలు, నాయకుల చేత, దైవజనుల చేత హస్తనిక్షేప చేయబడి సమయం కొరకాయి మరికొక బిడ్డ ఆయత్తపరచుకోవచ్చు. ప్రాణపక్షాన్ని మీకు అప్పగించి ప్రతిష్ఠిస్తూ మా రక్షకుడు మా ప్రభు యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. ఓకే. ఈ సమయంలో దెర్ ఈజ్ ఎ స్మాల్ ఫెలిసిటేషన్. అన్నను సన్మానించడం జరుగుతుంది. దయచేసి సహోదరులు రావాల్సింది కోరుచున్నాం. ఈ సమయంలో నాకు కానుకగా బ్రదర్ ఎఫ్రాయిం ముందుకు రండి. సమయంలో సహోదరులు మరి కేక్ కటింగ్ ఉంది. దయచేసి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా కలిగి ఉంటాం. జీవాధిపతి కృపామయుడ, ఎన్నికలే నన్ను తల్లి గర్భం రూపించబడక మునిపే, జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమతో ఏర్పరచుకొని తగిన కాలంలో రక్షించి సేవకు పిలిచి ఈ గూడూరు మందిరములో ఈ సంవత్సరాలన్నింటిలో మీరు కాపాడి కుటుంబాలతో మరి మాకు ఇచ్చిన మంచి ఆత్మీయ ప్రేమానుబంధం సహవాసకాయ స్తోత్రము తండ్రి. మరణము ఎన్నో పర్యాలను వెంటాడినప్పటికీ మీ కృప, మీ బిడ్డల ప్రార్థనలు ఆ మరణ బంధకాలు తెంచివేస్తూ పడగొడుతూ నా జీవాన్ని ఆశకాలని పెంచుతూ నేటి వరకు నిలబెట్టినందుకు స్తోత్రములు స్తోత్రములు. గత మార్చి 10 జరిగినటువంటి సంఘటనలో బ్రతుకుతాను అనే నిరీక్షణ లేదు, కానీ మీరు బ్రతికించారు. మీకే మేమందరం కలిసి ఘనత, మహిమ, ప్రభావములు ఆరోపిస్తున్నాం. మిగిలిన జీవిత శేషం కూడా
మీ చిత్తములో మీ మహిమ కొరకు, మీ రాజ్య విస్తరణ కొరకు, మీ బిడ్డల క్షేమాభివృద్ధి కొరకు మేము జీవించుటకు సహాయం చేయండి. ప్రార్థించిన ప్రయాసపడిన ప్రతి బిడ్డను కుటుంబాన్ని బహుగా ఆస్వాదించండి. కేక్ కటింగ్ చేస్తున్నాం మీ బిడ్డల ప్రేమలో ఇది కూడా ఒక భాగంగా ఉంటుండగా మేమందరం కూడా ఆత్మ సంబంధమైన, ప్రేమ సంబంధమైన, మధురమైన అనుభవాలతో సహవాసం చేస్తూ మీరు మహిమపరచు సహాయం చేయండి. ఇక్కడ ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని ఆస్వాదించండి. మీ కృపాస్తులకు అప్పగిస్తూ వ్యతిరేకి లాయపరుస్తూ యేసు ప్రభు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధాత్ముని క్రియా, ఇది దేవుని నూతన క్రియా, ఇది దేవుని నూతన క్రియా.